ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితరనారే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి తరినారే నారే. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి తరినారే నారే రా. గడచిన 43 సంవత్సరాలు అబ్రాహ్మణుని కృపగల హస్తపు నీడలో దాచి కాచి కనుపాపోలే కాపాడి 44వ సంవత్సరాన్ని దయా కిరీటంగా ధరింపజేసినందుకు స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యములను నూతనపరిచి అన్ని విషయాల్లో అడుగడుగున ఆయన సన్నిధిని తోడుగా ఉంచి కనుపాపోలే కాపాడునట్లు
మార్గాలన్నీ సరళపరిచి కృపాక్షేమములు సన్నిధిని తోడుగా ఉంచి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. విడువని కృప, విస్తారమైన కృప, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మెండుగా దండిగా కుమ్మరించి ఆయన నిత్య కృపలో వాత్సల్యతను అనుగ్రహించుచు నవజీవన మార్గాల్లో నడిపించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలనాడు మన పితరుడైనటువంటి అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు నీయందు భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదింపబడునని అభయమిచ్చిన గొప్ప దేవుడు నేటి దినాల్లో అబ్రహామును యందు భూలోకములోని జాతులను జనములను ఆశీర్వదించి అన్ని వంశాలను దీవెనకరమైన బాటలో నడిపించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచి ఆరోగ్యము, విశేషమైన కృప అనుగ్రహించి ప్రాణానికి క్షేమాన్ని విస్తరింప చేయనట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. లోకములోని గనులైన వారికి కలుగు పేరు వంటి పేరును కలుగు చేయనట్లు దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాలలో నెమ్మదినిచ్చి విజయమునిచ్చి నవజీవన మార్గాల్లో నడిపించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సంవత్సరాలన్నిటికంటే ఈ సంవత్సరం ప్రత్యేకమైన కృప, కాపుదల, ఆరోగ్యము, ఆలోచన, నడిపింపు అనుగ్రహించి మార్గాల్లో తోడుగుండి నిలబడిన ప్రతి చోట నూతనమైనటువంటి ప్రకటనలు అనుగ్రహించి జనములకు జాతులకు ప్రయోజనకరంగా ఫలభరితంగా వాడుకునేటట్లు స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. గూఢ భావములతో కాకుండా దర్శనమిచ్చి ముఖాముఖిగా అన్నతో మాట్లాడునట్లుగా బలపరిచి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన సాధనంగా శూరుడు ప్రయోగించే ఖడ్గంగా బలవంతుని చేతిలో బాణంగా మలచి మెరుగుపెట్టిన అంబుగా చేసి అంబుల పదిలో మూసిపెట్టినట్లుగా స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోష కారణంగా దేవుడు నిలవబెట్టి సేవలో గణపరిచి వాడుకునేటట్లు స్తోత్రం చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. నిత్యమైన దేవుని కనుదృష్టి మనసు ఎల్లప్పుడూ అన్న మీద కేంద్రీకరించినట్లుగా అన్ని విషయాల్లో తోడై దీర్ఘాయువుతో తృప్తిపరిచి గొప్ప చేయనట్లుగా ఆయన చిత్తం సంకల్పం పూర్ణంగా నెరవేర్చున్నట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సమాజము అన్నమాట విని లోబడినట్లుగా దేవుని యొక్క ఘనత అన్న మీద ఎల్లప్పుడూ నిలిచి ఉన్నట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నిండు నూరేళ్లు పుట్టినరోజు జరుపుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సాక్షిగా తేజరిల్లే గొప్ప భాగ్యం దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, జగన్నాటక సూత్రధారువైన మా దేవ, సమస్త సృష్టికి ఆధారభూతుడా, మహాఘనమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఈ శుభవేళ మీ దాసుడు అబ్రహాం పాస్టర్ను మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన సంవత్సరమును దయా కిరీటాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఇంటి దగ్గర ఉన్నప్పటికంటే మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటు నుంచి నేటి వరకు వారి మీద మీరు శ్రద్ధ నిలిపి మీ కనుదృష్టిని నిలిపి నేటి వరకు మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి కాచి కాపాడిన బహువిస్తారమైన కృపలను బట్టి నడిపించిన నవనూతనమైన మార్గాలన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. తల్లి గర్భములో పడినది మొదలుకొని, తల్లి గర్భములో నుంచి ఉద్భవించినది మొదలుకొని, ఒడిలో కూర్చున్నది మొదలుకొని, చంకన పెట్టుకున్నది మొదలుకొని, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాను తల వెంట్రుకలు నెరిసేంత వరకు నిన్ను ఎత్తుకుని వాడును,
నేనే అని మీరు సెలవిచ్చిన దేవుడివి. నీవు నా సేవకుడివి, నీలో నన్ను మహిమ పరుచుకుంటానన్నారు. నా తండ్రి, యెషయికి ఎంతోమంది కుమారులు కుమార్తెలు ఉన్న వారందరిలో దావీదు మీద మీరు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపిన దేవుడు నాయన. అలాగే నా తండ్రి, అబ్రహాము వాళ్ళ తోబుట్టువులందరిలో, వాళ్ళ తల్లి గర్భమును ఉద్భవించిన అందరిలో అబ్రహాము మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని మీరు నిలిపి పుట్టినది మొదలుకొని ఒక ప్రత్యేకమైన సైడ్లో మీరు నడిపిస్తూ వచ్చారు. తగిన సమయంలో మీ ఇంట్లోనికి ఆహ్వానాన్ని పలికి మీ ఉన్నతమైన పిలుపు ద్వారా మీ ఇంట్లోకి చేర్చుకున్నారు స్వామి. దేవుని ఇంట్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు తన మీద మీ ఆలోచన, మీ ప్రణాళిక, మీ సంకల్ప సిద్ధి నాయన సంపూర్తిగా మీరు నెరవేరుస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. గడిచిన సంవత్సరాలన్నిట నాయకునిగా, కాపరిగా, తండ్రిగా, ఆరోగ్య ప్రదాతగా, ఆలోచనకర్తగా, నిజమైన స్నేహితునిగా తనకి మీరు తోడుగా ఉండి నేటి వరకు వెన్ను తట్టి మీరు బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును నా తండ్రి, మా వ్యక్తిగత జీవితాల్లో మేము కృతజ్ఞతలు చెల్లించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నాయన. తల్లి గర్భములో నుంచి ఉద్భవింప చేసిన వాడు నీవే. అవును నా తండ్రి, వారి సాక్ష్యాలు విన్నాం. ఇక పిల్లలు అక్కర్లేదు అనుకున్న రోజుల్లో తల్లి గర్భంలో పడ్డం, పుట్టిన తర్వాత కూడా ఎందుకు వీడు అనుకున్నారు. కానీ తన పట్ల మీ అనాది సంకల్పాన్ని బట్టి ఉద్భవించిన నాటి నుంచి ప్రత్యేకపరిచారు. సహోదరులలో ప్రత్యేకించిన వారి మీద పొదలో ఉండిన వాని కటాక్షం యోసేపు తల మీద ఉన్నట్లుగా ఆ బిడ్డ మీద మీ కృప కుమ్మరించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నావు నా తండ్రి. అలాగే ఈ పరిచర్లో కూడా నా తండ్రి పలు మార్గాల్లో నడిపింపబడుతున్నప్పుడు నిజమైన స్నేహితునిగా మీ దాసునికి మీరు తోడై ఉండి వెన్నుతట్టి బలపరిచి, అవును తండ్రి, లోకములో ఘనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగు చేస్తానన్నారు. నీ పేరుని బట్టి హెచ్చిస్తానన్నారు. నిన్ను బట్టి వంశాలు, జాతులు, జనాలు దీవించబడతారని చెప్పారు. మీ వాక్కు సత్యం, మీ వాక్కు నిత్యం, మీ వాక్కే శాసనం నా తండ్రి. జరిగిస్తున్న కార్యాలన్నింటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి నాయన. అనేకమైన ఆపదలన్నింటిలో ఆయన నన్ను కాపాడును. అవును నా తండ్రి, భయంకరమైన ప్రమాదాలు, ఆపదలు, బలహీనతలు వచ్చినప్పుడు కేవలం మీరే ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లు మీరు కాపాడుతూ వచ్చారు. అవును నాయన, మరణపు అంచుల వరకు వెళ్ళిపోయినప్పుడు, దిగులు చేత కృంగబడి ఉన్నప్పుడు మీ జీవాన్ని హృదయంలో కుమ్మరించిన దేవుడు నాయన. మీ జీవాన్ని సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు నా తండ్రి. కృపచేత నింపండి. ఒకడు తన కనుపాపని కాపాడుకున్నట్లు మీ దాసుని కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నావు. యెహోవా ఆశ్రయమా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. శరీర బలహీనతలు, అనారోగ్యాల్లో మీరు స్వస్థపరిచారు నాయన. నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేస్తానని పౌలు చెప్పినట్లుగా అలాగున మీ దాసుని మరింతగా మీరు బలపరచండి, అభిషేకించండి. క్రొత్త తైలముతో మీ బిడ్డను అభిషేకించండి. క్రొత్త తైలముతో అభిషేకించండి. నూతన హృదయాన్ని, నూతన ప్రకటనలు, నూతన ప్రత్యక్షతలు, నవనూతనమైన మార్గాల్లో నడిపించండి నాయన. ఏ మనుష్యుడిని ఎదుట నిలవలేడని చెప్పారు. వెన్ను తట్టి బలపరిచిన ఇనుప గోడగా, ఇత్తడి స్తంభముగా దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరు ఎదుట నిలవబడినా మీ మహిమ ప్రత్యక్షమగునగాక, మీ మహిమ ప్రత్యక్షమగునగాక. నిలిచిన ప్రతి చోట మీ మహిమ ప్రత్యక్షమగునుగాక. సేవకుడు నోటి నుంచి చూస్తున్న ప్రతి మాటని జీవంతో పొదగండి నాయన. ఆశీర్వదించండి. సమస్తకే కాదు నాయన, క్రైస్తవ సమాజానికే, దేశానికే ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా మీరు తీర్చిదిద్దుతున్నందుకు స్తోత్రం. అవును నా తండ్రి, బాగుగా మెరుగుపట్టి అంబుల పొదిలో దాచిన దేవుడివి. ఆయా సందర్భాల్లో తగిన సమయంలో మీ దాసుని శూరుడు ప్రయోగించు ఖడ్గం వల్ల మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రం. ఆశీర్వదించండి, వెన్ను తట్టి బలపరచండి. ఇక మీదట మీ సేవకుడు వేసే ప్రతి అడుగులో మీరు అడుగు వేస్తూ నా తండ్రి మీ రాజ్య వ్యాప్తి నిమిత్తం, ఘనత నిమిత్తమైన మహిమ కలిగిన పాత్రగా వాడుకొనమని, అలాగే సేవకులందరూ నా తండ్రి మీ సేవకుని మాట విని ఆలోచన ప్రకారం నడిపించబడేటట్లుగా విశేషమైన వాక్కు, అభిషేకం
మీ దాసునికి మీరు అనుగ్రహించి కృప వెంబడి కృప మీ దాసునికి అనుగ్రహించి ఆశీర్వదించమని, అలాగే నా తండ్రి అందరికీ ఆశీర్వాదకరమైన ఒక పాత్రగా మీరు తీర్చిదిద్దినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు మీలో జరుపుకునేటట్లుగా, బహుతరములకు శాశ్వతమైన శోభాతిశయముగా, బహుతరములకు ఆశీర్వాదకరమైన పాత్రగా బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మరొక్కసారి మహిమా స్వరూపియగు ఆత్మచేత క్రొత్త తైలముతో మీ దాసుని మీరు అభిషేకించి సరికొత్త మార్గాలు, సరికొత్త సందేశాలతో మీ దాసును నడిపించి, తద్వారా మీ దాసుని ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. God bless you.